it. But this time, let us give our heart. ఆత్మతో ఆత్మతో ఓకే. ఇప్పుడు ఇట్లా పెట్టప్పుడు కొట్టారు అనుకోండి, ఇక్కడ అని అవుతాడా? ఎలా ఉంటుంది సౌండ్? బయటికి కొడితే సౌండ్ ఎలా వస్తుంది చెప్పండి? బయట నేను కొట్టినప్పుడు సౌండ్ కాదు, ఆయన రియాక్షన్ కావాలి. నేను అంత నవ్వుతా చెప్తున్నాను. ఎలా కలుస్తాను? గట్టి కొడితే మీరు ఎవరు అబ్బా అనరా అంటాం కదా. ఇప్పుడు ఆయన బాగా సంతోషం వస్తే హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? హ్యాపీనెస్ సంతోషంగా చెప్తారు, అవును కదా. ఇప్పుడు సత్యవంతుని దేవుని ఆరాధిస్తున్నానంటే, నేను ఈ పాటలు పాడుతున్నప్పుడు నన్ను నేను పొగుడుకోవట్లా. ఎవరిని పొగుడుతున్నా? దేవుణ్ణే పొగుడుతాను. ఇప్పుడు నాకు లోపల ఉన్న సంతోషం అంతా ఎలా చెప్తున్నా దేవునికి? నా అరుపు ద్వారానో, నా సౌండ్ ద్వారానో, చెప్పట్ల ద్వారానో, నా హ్యాపీనెస్ ద్వారానో దేవుని చెప్తాను. ఈరోజు నిజంగా దేవుని ఆరాధించేవాళ్ళు మీ లోపల ఏమనిపిస్తే చేయగలరు. నువ్వు దాసేసుకున్నావు అనుకో, ఆ సత్యం అవుద్దా? అవ్వదు కదా. ఈరోజు నీకు ఏడవాలనిపిస్తే ఎక్కి వేడు, ఓకే. నవ్వాలనిపిస్తే గట్టి గట్టిగా. నీ ప్రేమని దేవునికి ఎలా వ్యక్తపరచాలనుకున్నావు? ఎక్స్ప్రెస్ ఇట్. నీ సంతోషాన్ని, నీ యొక్క బాధని, నీ యొక్క దుఃఖాన్ని అన్ని రకాలుగా నువ్వు దేవునికి వ్యక్తపరచాలి, ఓకే. ఎంతమంది సంతోషంగా? నాకు తెలిసి మా ఊర్లో ఎంతమంది సంతోషంగా అంటే చేస్తారు, సంతోషాన్ని వినిపిస్తారు నాకు. ఎలా చెప్తాం? నేను చెప్పిన ఎలా చెప్తారా? ఎంత సంతోషంగా చెప్తున్నారు. సంతోషం ఇచ్చినప్పుడు సంతోషం పొందుతున్నారు ఎలా చెప్తారు? అలా చెప్తారా? దగ్గరగా మీ గొంతు పోయేదట. ఒకవేళ మీ గొంతు పోతే నా దగ్గర మీ గొంతు తిరిగి రెస్టోర్ చేయడం ఒక ఆయుధం ఉంది. గొంతు పోయినా మీరు ఏం బాధపడవద్దు. ఎన్నోసార్లు రోడ్డు మీద ఆటో వాడిని తిట్టి, కారు వాడిని తిట్టి, బస్సు వాడిని తిట్టి గొంతు పోగొట్టిన రోజులు అవును కదా. అత్తగారిని తిట్టి, మామగారిని తిట్టి, భర్తను తిట్టి, భార్యను తిట్టి, పిల్లల్ని తిట్టినప్పుడు మీ గొంతు గురించి ఆలోచించరే. ఇప్పుడు అడగలేదంటున్నారు. అందుకనే రాశాడు ఆత్మతో ట్రూత్. ఐ వాంట్ ట్రూత్. ఈరోజు సత్యవంత దేవుని ఆరాధించాలి, ఓకే. రెడీ? తోడి చావయ్యా సంతోషాన్ని అంతా మాట్లాడతారు. తోడి చావయ్యా సంతోషాన్ని చావయ్యా నాయసయ్యా నాయసయ్యా
కనిపిస్తుంది కదా అందరికి? ఓకే, ఇక్కడ ఎన్ని కుట్లు లెక్క పెట్టండి. హలో, పుస్తకాల మీద నచ్చే నిమిషాలను నువ్వు అనుకున్నారండి. ఏంటి కుట్లు కనిపిస్తున్నాయా? ఇక్కడ నాకు ఇంకా స్క్రూ ఉంది, స్క్రూ తీయలేదు ఇంకా. ఎంత పెద్ద స్క్రూ ఉంది, అది షో యూ రైట్. ఎందుకు ఇచ్చారు కావాలి కానీ స్క్రూ కనిపిస్తుందా? సో నేను ఎక్కువ నడిచిన, ఎక్కువ పరిగెత్తిన, ఆ స్క్రూని ఆ మజిల్ వదిలేస్తుంది. వదిలేస్తే మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ స్క్రూ పెట్టాలి. నేనే పట్టించుకోవట్లేదు స్క్రూ క్రియలు. తిన్నగా ఉన్నారుగా మీరు అందరూ, ఉన్నారా లేదా? కాళ్ళు బాగున్నాయి, నా కాళ్ళ మీద బలమే కదా. లెఫ్ట్ లెగ్కి కుట్లు ఉన్నాయి, రైట్ లెగ్కి కుట్లు ఉన్నాయి. కాలు ఊడిపోయినారని కదా, ఇక్కడ నుంచి కొరకు లైన్గా జిప్పులా కుట్లు ఉంటాయి. బట్ ఇప్పుడు నేను లావుకున్నాను అని నేను సిగ్గుపడితే నేనే సత్యంతో ఆరాధించింది, అవునా? సో ఇప్పుడు మిమ్మల్ని ఏం ఆపుతుంది? మీ యొక్క శరీరం ఆపుతుందా? కాన్షియస్ ఆపుతుందా? ఇరిగిపోయిన 2 కాళ్ళు వేసుకొని దేవుని సన్నిధిలో ఎంత చక్కగా ఆరాధిస్తుంటే మీరు ఇంకా మీ జీవితాన్ని బట్టి దేవునికి ఎంత సంతోషంగా ఆరాధించాలి చెప్పండి, ఇంకెంత స్తుతించాలి చెప్పండి, ఇంకెంత దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పాలి చెప్పండి. అర్థమవుతుందని చెప్తుంది. సో మీరు ఎక్కడ మీరు ఆపేసుకోవద్దు. సాతాను ఏదైనా చెప్తుంటే అస్సలు అదే సాతాన ఏ శ్రావణ తొక్కుతున్నాను తొక్కండి దాన్ని. ఓకే, రెడీ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది కాళ్ళు ఉన్నాయి? కాళ్ళు ఉన్నాయి అన్నప్పుడు చేతులు ఎత్తుతారా, నుంచొని చూపిస్తారా? సంతోషంగా
నేను అంత నవ్వుతా చెప్తాను. ఎలాగంటే సార్ డాడీ కొడితే ఎవరు అబ్బాయిరా అంటాం కదా. ఇప్పుడు ఆయన బాగా సంతోషం వస్తే హ్యాపీనెస్ వచ్చింది అనుకో, రిలాక్సేషన్ హ్యాపీనెస్ సంతోషంగా చెప్తాను. అవును కదా. ఇప్పుడు సత్యవంతుని దేవుని ఆరాధిస్తున్నాడంటే నేను ఈ పాటలు పాడుతున్నప్పుడు నన్ను పోగొట్టుకుంటున్నా. ఎవరిని పోగొడుతున్నా? దేవునే పోగొడుతున్నాను. ఇప్పుడు నాకు లోపల సంతోషం అంతా ఎలా చెప్తున్నా దేవునికి? నా అరుపు ద్వారానో, నా సౌండ్ ద్వారానో, చెప్పట్ల ద్వారానో, హ్యాపీనెస్ ద్వారానో దేవుని చెప్తాను. ఈరోజు నేను చిన్న దేవుని ఆరాధించేవాళ్ళు మీ లోపల ఏమనిపిస్తే నువ్వు చేయగలుగుతాను. నువ్వు దాసేసుకున్నావు అనుకో, ఆ సత్యం అవుతుందా? అవ్వదు కదా. ఈరోజు నీకు ఏడవాలనిపిస్తే ఎక్కి వేడు, ఓకే, నవ్వాలనిపిస్తే గట్టిగా నీ ప్రేమని దేవునికి ఎలా వ్యక్తపరచాలనుకున్నావో ఎక్స్ప్రెస్. నీ సంతోషాన్ని, నీ యొక్క బాధని, నీ యొక్క దుఃఖాన్ని అన్ని రకాలుగా దేవుని వ్యక్తపరచాలి. ఓకే, ఎంతమంది సంతోషంగా నాకు తెలిసి మా ఊర్లో ఎంతమంది సంతోషంగా చేస్తారు, సంతోషంగా వినిపిస్తారు.
నా అండ నీవేగా, భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను.
ఆరాధన చేస్తాం. నీ ఎదురున్న ఏ ప్రాకారాలను కూల్చిపెట్టగల శక్తి కలిగిన వాడు, బలము కలిగిన దేవుడైన నీవు స్తుతించుచుండగా నీ ముందు నా ఎదురుతో కూడా ఇప్పుడు ఈ క్షణంలో కూలిపోవచ్చును నేను చేస్తాను. ఈరోజు నీవు స్తుతించుచుండగా నీ ముందు నా దేవుడు నీ చేతికి అప్పజేస్తున్నాడు. Come on. Tell the Lord, I give my life to you, Lord. నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా ఆలోచనలు నీకు ఇస్తున్నాను తండ్రి, నా ప్రణాళికలు నీకు ఇస్తున్నాను తండ్రి. I want to live for you until the last breath of my life, God. Oh Lord, I want to be martyred for you now. There is no better thing than that. చెప్తాం దేవుడు, ఇది నా జీవితాన్ని తీసుకో. Don't be silent. మౌనం ఉండే సమయం కాదు. This is a time that we make. God wanted to make a covenant with you. దేవునితో నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో ఒప్పందం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో బలమైన ఒప్పందాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. Just give yourself to the Lord. And say, Lord, I give my life. I want to bless you like that. I want to bless you like that. I want to bless you like that. So I give all the glory and honor. I give myself to the Lord. Give me. Send the rest of the fire, Lord. Send the rest of the fire, Lord. I give my life to you, Lord. I bless your life, Lord. Lift him up, lift him up, lift him up, lift him up. Lift him up. Come on, lift him up. This is time. Let's lift him up, life. Lift him up, lift him up. Send the fire, Lord. Send the fire, Lord. Send the fire, Lord. Raise up, Lord. Bless him, Lord. Bless him, Lord. Bless him, Lord. With the blessing, anointing. With the anointing. With the anointing. I call you from the fire. I call you from the fire. Fire. We call you from the fire right now. Holy Ghost. We invite you to the place. We bless you. We bless you. We bless you. We Open up yourself. Open your hearts up. May Lord fill your mouth with the languages, with the heavenly languages. The Lord fill you. Sanctify this place. Sanctify each and every one who is here tonight, Lord Master. Sanctify them. Sanctify them, Lord. We bless you, Lord. We bless your holy name. We bless your holy name, God. Oh, we are nothing without you, God. We are nothing without you, Lord. We are nothing without you, Lord. All we need is your presence. All we need is your presence. All we need is your anointing. Nothing but the Come on, church. Lift him up higher today. Lift him up higher today. Lift him up higher today. Lord, we bless you. Lord, we thank you. Thank you for the Holy Spirit. Thank you for your mercy. Thank you for your mercy, Lord. It's a
వల్ల కాదు తండ్రి, నా శక్తి చేత కాదు, కేవలం నీ కృప వల్ల మాత్రమే, కేవలం నీ దయ వల్ల మాత్రమే తండ్రి. నా జీవితంలో జ్ఞానాన్ని పడిపోయిన పరిస్థితులు, నా చెయ్యి పట్టుకొని నన్ను పైకి లేవనెత్తాను. ఇదిగో నేను ఆగిపోతున్న పరిస్థితి, పిరికితనంలో ఉన్న పరిస్థితి తండ్రి. ఇదిగో నా బలమైన బలమైన హస్తము తండ్రి, నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించిన దేవా, ఈ రాత్రి కాల సమయం నీకు వందనాలు చేస్తున్నాను. Lord, we give you all the glory. May your name be lifted up. Lord, we bless your name tonight. And we give you all the glory and honor, Jesus. That we రాత్రి ఎంతమంది ఇదిగో నీకు పాదాల చెంత చేరి ఇదిగో నిన్ను చూస్తున్నారు. నిన్ను చూసిన వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. నిన్ను చూసిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో వారు ఆయన తట్టు చూడక వారి ముఖం ఎన్నడూ లక్ష్యపకపోయారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వెలుగు నీ మీద ఉంది. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నాడు. The best of the Lord tonight. Give the best praise, best offerings. Give the best to the Lord tonight. What do we have the best? Just give it to Him tonight. And say, Lord, I want to bless you with the best of my Lord. Whatever I have tonight, Lord, I give it to you, Father, Lord. The strength that I have, the time that I have, Lord, whatever that belongs to me, Lord, tonight I give it to you, Father, Lord. As a living sacrifice, I give myself to you. Make a strong decision. దానియేలు ఎలాగైతే దేవుని కోసం ఒక పద్ధతి కలిగి ఈ సెకండ్ మొదలుకొని ఈ దినము మొదలుకొని మనుషులు నన్ను చూసినప్పుడు వాళ్ళకి దేవుని పద్ధతి కనిపించాలి. నేను జీవిస్తాను. దేవు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చినప్పుడు యథావిధిగా దానియేలు ఎలాగైతే నన్ను సన్నిధిలో గడిపాడు. What may come in my life, Lord. దేవ యథావిధిగా నీకు మందిరంలో ఇదిగో నీ వాసము చేస్తాను తండ్రి. నీకు స్తుతి ఆరాధన అర్పణ నీకు ఇస్తాను తండ్రి. Tonight I dedicate myself to you. ఒక తీర్మానం చేస్తున్నాను. Lord, we give you all the glory and honor to you, Lord. And we bless each and everyone who is here tonight. And we bless this church and elders and pastors, my Master, Lord. May this place continue to be a spirit-filled place, Lord, Master, Lord. I declare and decree great expansion from this place, Lord, Master, Lord. Lord, let your spirit, let your anointing rest in this place, Lord, Master, Lord. Whoever entered into this place, Lord, Master, I prophesy that they will be experienced with the outpouring of your spirit in the mighty name of Jesus. Lord, let there be
వచ్చిన గారికి ఇక్కడ నా టీం మొత్తానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ శ్వాస్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సరిగ్గా చప్పట్లు కొట్టి దేవుని దయచేసి కూర్చోండి. ఎంతమంది ఆశీర్వదించబోతున్నారు ఈరోజు? Amen. Amen. ఎంతమంది దేవుని కనపరుస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కార్యాలు దగ్గర ఉంటాయి. Amen. I think this morning, yes, the God of doing just a casual prayer. చెప్పాలంటే for the last 20 days we've been praying every night. 11 o'clock start just at 6 o'clock afternoon. And God is pouring out His Spirit, and He's going to say, Isaac is getting ready for revival. And we are feeling it. Church is feeling it. We have come for it. Yeah, so దేవుడు చాలా గొప్పవాడు. అయినా అప్పుడు చెప్పడం ఒకసారి, దేవుడు చాలా గొప్పవాడు చెప్పడం ఒకసారి. దేవుడు నీ జీవితంలో చాలా గొప్పవాడు చెప్పడం ఒకసారి. నాతో కాదు, పక్కకు చెప్పడం ఒకసారి. మీ పక్కకు చెప్పడం ఒకసారి. అయినా అయినా ఒప్పుకున్నానంటే ఇలా కొంచెం అయినా చెప్పడం ఒకసారి. Few more minutes. And Pastor David Bala, we are so blessed. We are so blessed to have you here. Even though we are small, but our hearts are hungry for God. And you have delivered the right word, the right time. So that's what we're doing. ఎందుకంటే తొందరగా మేము ఇవన్నీ చేసి కారణం ఏంటి అన్నది రోజు కామెంట్ షేర్. లాస్ట్ 2.5 weeks నుంచి ప్రార్థన చేస్తున్నాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ వి గాట్ ఎ వర్డ్, యూత్ క్యాంప్ కండక్ట్ చేద్దాం అని. యూత్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది మా ఎవరికి రాదు. అచ్చన్ అన్నకి తెలుసు యూత్ క్యాంప్ కండక్ట్ చేయడం. నాకు గాడ్ స్పీకింగ్ ఈ ఇయర్ యూత్ క్యాంప్ కండక్ట్ చేయండి ఎక్కడో చోట అనేసి. both are praying, ఇంకా ప్రార్థన చేస్తుంటే కదా, we both felt the same. ఒక్కసారి ఎస్ కనెక్ట్ చేద్దామని ఆ రోజే షెడ్యూల్ రాసాము. మీకు రిపీట్ మోడ్లో మళ్ళీ చెప్తున్నట్టున్నాం కదా, ఆల్రెడీ మీరు వినేసారు. ఓకే, బట్ స్టిల్ ఫాస్ట్గా చెప్పాలగా చెప్తున్నాను. అన్ని షెడ్యూల్ అన్ని ప్రిపేర్ చేస్తాము. ఏమేమి ఎవరినని వైజాగ్లో ఎవరైతే పిలవాలనుకుంటున్నామో ఆ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాళ్ళు ఎస్ మనోజ్, ఎస్ డూ ఇట్ అన్నారు. అండ్ బిట్వీన్ 2 వారాల నుంచి ప్రారంభం చేసినాము. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ యూఆర్ బ్రేకింగ్ ఇట్ ఆఫ్. చర్చెస్ మధ్య యూనిటీ లేకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్ you're breaking it. Our aim is this: we want to see the church revived. Hallelujah. We want to see the church revived. ఇక్కడ ఉన్న సంఘాలు ప్రతిదీ వైజాగ్లో ఇది క్యాపిటల్ సిటీ అయితే కనుక ఐ వాంట్ టు సీ రివైవల్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. మీకు ఎవ్వరికి లేదు అసలు. నేను వైజాగ్ కూడా కాదు, నేను కాకినాడని. బట్ స్టిల్ గాడ్ వస్తే వైజాగ్ వెళ్ళి హట్స్తో పార్టిసిపేట్ చేయి, బీ హియర్. నేను మొత్తం తట్టబట్ట కట్టుకొని వస్తాను ప్రతిరోజు ప్రార్థన చేయడానికి. ఐ వాంట్ యు టు క్యారీ దట్ హార్ట్. ఐ వాంట్ యు ఆ హృదయం కలిగి ఉన్నాం. ఈరోజు మీటింగ్ పెట్టడానికి నైట్ అవర్స్ అన్నిటికీ we want you to join with us. దేవుడి దర్శనాన్ని మనం అందరం కలిపి చేయి కలిపి we will conquer. నేను నిజంగా కాంకర్ చేద్దాం లేదు, అట్లీస్ట్ మీ రోజులు కూడా we will conquer it.
Isaac. For sure, you know, ప్రతి సంఘము ఒకే మాటతో యేసుక్రీస్తు ప్రభువుని they will leave every agenda and we will follow Jesus. నాకు తెలియదు ఎంతమంది ఇంకా రక్షించబడలేదు, బట్ ప్రతి ఒక్కరు రక్షించబడాలి. స్టేడియంస్ నిండిపోవాలి. క్రికెట్ మ్యాచ్తో కాదు, దేవుడి ప్రెజెన్స్తో, దేవుడి జనాలతో క్రికెట్ మ్యాచ్ నిండిపోవాలి. అది ఏ చర్చో ఏం పెడతాం నాకు అవసరం, బట్ ప్రజలు మార్చడమే నరకాల నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళాలి. అండ్ ఈ భాగంలోనే క్యాంప్ పేరు ఎక్స్ట్రీమ్ అనమాట. ఎక్స్ట్రీమ్ ఏప్రిల్ 8 ఈవినింగ్ అదే చెప్తారు. మీకు కార్డ్స్ ఇచ్చారు కదా అందరికి, వాళ్ళు చేసారు కదా, అందరూ డీటెయిల్స్ మళ్ళీ చెప్పట్లేదు చదవండి. ఓకే, ఐ వాంట్ ఎవ్రీవన్ టు కమ్. హలో సార్ చూస్తున్నారా? చదవండి. ప్రతి ఒక్కరు రండి. అండ్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అలాంగ్ విత్ యూ, బ్రింగ్ యువర్ ఫ్యామిలీస్ అలాంగ్ విత్ యూ. నీకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఉంటాడు కదా, 6 months ఫ్రెండ్, నీడ్స్ ఫ్రెండ్. దేవుడు అనేది ఈరోజు ఎలా అయితే వచ్చింది ఇక్కడికి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ అగైన్. అండ్ ఏమి మారుస్తుందో జనాలు నాకు తెలీదు, కానీ దేవుడు మాత్రం జనాలు మారుస్తాడు. మ్యూజిక్ లైటింగ్ ఇవన్నీ మనం పెట్టుకుంటాం అంతే. when God comes and change everything. జనాలు తీసుకురావడం వరకే మనం మార్చడం ఆయన మార్చడం, అవునా? bring people to the camp. వాలంటీర్స్ గా చేయాలనుకుంటే తమ్ముడు వాలంటీర్గా, లేకపోతే ఫినాన్షియల్గా వి వాంట్ టు సపోర్ట్ యూ, లేకపోతే నీకు ఏది కావాల్సే ఆయన దేర్ ఫర్ యూ, మీరు క్యాంప్ అంటే చేయండి. కానీ మీరు అందరూ నిలబడతారని కోరుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఎవరికి ఆలోచిస్తున్నాను, అది ఎవరు లేరా? ఒకసారి హార్ట్స్ పిలుస్తారా? Are you blessed? అలా లేదు నాకేమి. Are you blessed? షార్ట్ నోటీస్ వచ్చి నేను వచ్చినట్టు తెలియజేస్తున్నాను. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. సో అందరూ చెప్పండి, సహవాసం. ఓకేనా? సో మొదటి సంఘం దగ్గర ఉంటుంది ఎవ్రీ డే. ఎప్పుడండి? ప్రతిరోజు వారి ఇంటి కట్టుకుని సహవాసం. చాలా మందికి అది కష్టంగా ఉండొచ్చు, ఎంతమంది కష్టంగా ఉండొచ్చు. అది ఉద్యోగాలు ఉంటాయి, ఎవరి పనులు ఉంటాయి, కానీ దేవుడు ఇచ్చిన టైం మనం ఉపయోగించాం. అక్కడ ప్రార్థన చేస్తున్నాం. శ్రీనివాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వాదం ఇస్తారు. తలచుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయబడే కనుక ప్రతి ఒక్కరు తలచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి, జీవగల ప్రభావం మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సజీవుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దయగల దేవా నీకు వందనములు, కృపగల దేవా నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వకృపానిధి మా దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మహిమపరచటకు, మీ నామమును కొనియాడుటకు ప్రభువా మాకు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. ఈ చక్కనైనటువంటి వేళలో ప్రభువా ఈ సేవకులు నిలబెట్టించి ప్రభువా నాయన తండ్రి నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు ప్రభువా. మీకు ఇష్టమైనటువంటిది తండ్రి నాయన ఈ స్తుతిని
వాద్యములతో ఆరాధించి తండ్రి నాయన నిన్ను మహిమపరచుటకు ఇచ్చిన నీ కృప కొరకు వందనాలు. ఇంతవరకు నాయన తండ్రి మీ దాసులను వాడుకున్నారు. ఇంకను బలపరిచి మీ పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి మీ కొరకు ఇంకను వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. అనేక ప్రాంతములు కదిలింపబడి నిమిత్తము ప్రభువా బలముగా మీ కొరకు వాడుకోమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయగల దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. నీ కృప చేతను మేలు చేత దీవెని చేత నింపండి. ప్రతి హృదయం ఉల్లసించి ఆత్మతో సత్యముతో ఆరాధించులాగన నీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం ఇచ్చమని వేడుకుంటున్నాం. ప్రతి వ్యాధి, బాధ, శోధన, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను తొలగించి ఈ కృపలో వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ నామ మహిమాంతమై ఘనముగా జరిగించిన విధానమును బట్టి తండ్రి మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నేటి దిన దీవెన ఆశీర్వాదము చేత నింపమని నీ సేవకురాలని, సేవకులను మరి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ సంఘమును ఇంకొన ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నడిపించమని పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి మ్యూజిషియన్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొని చుట్టున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మన శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల కూడియున్న మనకు, కుటుంబములకు, సంఘములకును, సేవకులకును, హాజరైన ప్రతి ఒక్కరికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఒక లాస్ట్ నేను మర్చిపోయాను. ఈరోజు బిలవడ్ వైఫ్ బర్త్డే, భార్య బర్త్డే. సో కేక్ తేడం మర్చిపోయాం, కానీ వస్తుంది అనుకుంటుంది. మనకి ఐ థింక్ వీ కెన్ వెయిట్ వన్ మోర్ మినిట్. ఐ వాంట్ మేక్ దిస్ స్పెషల్ ఫర్ హర్. సో ఎస్, meanwhile, yes, సేవకులు ముందుకు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. So God has given me a good wife and మంచి భార్యను ఇచ్చారు దేవుడు. And a very good son, and one more is coming this year. సో మరలా చెప్తాను, దేవుడు నాకు మంచి భార్యను ఇచ్చాడు. అండ్ చెప్పాలంటే సో ఒక చిన్న సాక్ష్యం క్లోజ్ చేసేస్తాను, ఐ ప్రామిస్. కోవిడ్ టైమ్స్లో బుజ్జి వాజ్ అరౌండ్ 5th month ప్రెగ్నెంట్. సో నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను ఒకటే నాకు ఏదైనా పర్లేదు, నేను ఏమైనా పర్లేదు, బుజ్జిని చక్కగా ఉంటుందేమో నా ప్రార్థన అవుతుంటే బుజ్జికి చాలా ఒంటరిగా ఉండడం భయం. ఎప్పుడు లేదు, అలా ఎప్పుడు జనాల మధ్యన పెరిగింది, జనాల మధ్య పెరిగింది. సో ఇవన్నీ విషయాల్లోని ఆ టైమ్స్లో బుజ్జి ఒంటరిగా ఇంట్లో ఉండేది. తను ఫోన్ కూడా చేసేది కాదు, తర్వాత వచ్చింది అని చెప్పింది. ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా ఎవరున్నారు అని అంటే అక్కడ ఏసై మాత్రమే ఉన్నారు. సో ఓన్లీ ఏసై తోడుగా బుజ్జితో ఉండి ఐ థింక్ మోర్ దెన్ 8 days అలా స్పెండ్ చేశాను. చాలా కష్టం బుజ్జి అలా స్పెండ్ చేయడం, నాకు తెలుసు, నా బంధువుల నుంచి. బట్ స్టిల్ దేవుడు నన్ను బ్రతికించాడు. బుజ్జికి కూడా
బ్రతికించాడు, రాష్ట్రాన్ని బ్రతికించాడు, నా కొడుకుని బ్రతికించాడు, తల్లిని బ్రతికించాడు. మరలా ఎన్నిసార్లు మేము సిక్ అయినా సరే, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు లేచినా, ఎన్నిసార్లు మానసికంగా బాధపడినా, శారీరకంగా బాధపడినా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, నేను ఒకటే చేయగలను, బాగా చేయగలను. అది నేను అనుకుంటాను, నేను బాగా చేయగలను ఏంటంటే దేవుడు చక్కగా ఆరాధిస్తాను కావాలని అనుకుంటాను. నేను అంటే నా గొప్పతనం కాదు, నేను చేయగలిగిన దాంట్లో బెస్ట్ నేను ఇవ్వగలను ఏంటంటే దేవుడిని చక్కగా నేను ఆరాధించగలను. సో ఆ టైమ్స్లో మేము కలిసి ఒకటే చేయగలం, దేవుని గట్టిగా ఆరాధించగలం, దేవుని స్తుతించగలం, ఇంకేమి మేము చేయలేం. కానీ జవాబుగా మాకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, నా సంఘమే నాకు జవాబు. మంచి సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, నాకు మంచి పంటలు ఇచ్చాడు, మంచి జనాంగాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నేను అంటాను నా సంఘమే నా కుటుంబం. సో మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి మెంటర్స్ని ఇచ్చాడు, నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చాడు. సో దేవుడు నా జీవితంలో మా జీవితంలో ఇప్పుడు వరకు ఏ కొదువు లేకుండా మొత్తం చూసుకున్నాడు. దానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సో ప్లీజ్ డూ ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ. మమ్మల్ని ప్రార్థన చేయండి. సేవకులు ముందుకు వస్తే అట్ట కేక్ అన్నాను. Sorry for keeping you waiting. Yes. Indians? Like that. No worries. So, extreme గురించి ఎంతమంది ఉన్నారు? క్యాంప్ ఎక్స్ట్రీమ్. సో ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు క్యాంప్ ఎక్స్ట్రీమ్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ క్యాంప్ ఎక్స్ట్రీమ్. Amen? Amen? సో మీ పక్కకు చెప్పండి, మీరు ఎక్సైటెడ్ ఉన్నారా క్యాంప్ ఎక్స్ట్రీమ్? అడగండి ఒకసారి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ క్యాంప్ ఎక్స్ట్రీమ్. ఎందుకంటే దేవుడు ఏదైనా ప్రారంభిస్తే మామూలుగా ప్రారంభించాలి. యూ విల్ డూ ఘనంగా చేస్తారు కదా. సో ఘనంగా మనం చేయబోతున్నాం. సేవకులు సేవకుల వల్ల మనం ఎంతో బలపడ్డాక చప్పట్లు కొట్టి సేవకుల వల్ల మనతో I really want to pray for us in our church, especially Bishop. Isaiah chapter 60 verse 1 and 2. Arise and shine, for your light has come, and the glory of the Lord has risen upon you. Behold, the darkness shall cover the earth, and thick darkness says the people. 6. But the Lord will arise upon you, and His glory will be seen upon you. So I pray that this year, may God's grace, mercy, and His glory will rise upon you. And I pray that we will set His light upon you, and may all the people see that through your life, through your both life, and through your ministry.
what I believe that God wants to people actually. There are not two different ideas, two different thoughts. It has to be one. So when you are in two different ways, you come under one roof. This year, may God's glory will be on you. I pray that show His glory. Our gracious Heavenly Father, Lord, I want to thank you for their sister's life, for adding one more year into her life, Lord Master. Lord, we pray that this year will be a year of blessing and breakthrough and enlargement over their life, Lord Master. ఇంతకు మునుపు ఎన్నడూ ఉండని రీతి ఈ సంవత్సరాన్ని మీరు ఉంచబోతున్నది మీకు వందనాలు. మునుపు ఎన్నడూ చూడనట్టుగా ప్రభు ఆశ్చర్యాన్ని కలిగించే సంవత్సరంగా మీరు మార్చబోతున్నది మీకు వందనాలు. ఊహించని కార్యాలు, వాళ్ళ అద్భుతాలు మునిపెన్నడు చూడని అద్భుతాలు వాళ్ళ జీవితంలో ఈ సంవత్సరం వాళ్ళు చూచుదురు కాక అని పలుకుతారు. ఏసుకెళ్ళ 37 అధ్యాయంలో ఒక భక్తుడు ఎండిన ఎముకకి ప్రవచించినట్లు తండ్రి, ఈ రోజు నీ యొక్క నామము పేరట నేను వాళ్ళ జీవితంలో ప్రవచిస్తున్నాను తండ్రి. Lord, I speak blessing over their life. I prophesy prosperity over their life, Lord Master. Every door, closed doors be opened in the mighty name of Jesus. And I declare and decree that let there be no dryness upon the Lord. Let there be overflowing joy over their life, Lord Master. Let everything be overflow in their life. In Jesus' precious name, I call them as a blessing. I declare them as a blessing to the nations and especially to the city and whatever they have been plans, Lord Master. Let every heart desires come to pass in the mighty name of Jesus. And I sanctify them with your blood and I bless them, Lord Master. Once again, I want to thank you. And we ask this prayer in Jesus' name. Amen. Congratulations. ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు మీరు ఏర్పాటు చేసుకుని వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మీ అందరి కొరకు డిన్నర్ ఏర్పాటు చేయబడింది. దయచేసి ప్రతి ఒక్కరు కడుపు నిండా భోంచేసి వెళ్ళండి. ప్రజెంట్స్ మోసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను నేను. సో అలాగే మరి ప్రాముఖ్యంగా ఏప్రిల్లో జరిగినటువంటి క్యాంప్ ఎక్స్ట్రీమ్ గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా 8 to 11 మరి ఏప్రిల్లో జరుగుతున్నది 4 రోజులు. దాని కొరకు యవనస్తులు సిద్ధపడవలసిందిగా మిగిలిన వారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు గారిని మనవి చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. గాడ్ బ్లెస్ యూ. మీకు భోజనం రెడీగా ఉంది. మీరు త్వరగా వెళ్ళి త్వరగా ఇంటికి చేరవచ్చు. థ్యాంక్ యూ. Yeah.
ప్రారంభిస్తే మామూలుగా ప్రారంభించాలి. యూ విల్ డూ ఘనంగా చేస్తారు కదా. సో ఘనంగా మనం చేయబోతున్నాం సేవకులు. సేవకుల వల్ల మనం ఎంతో బాగుండగా చెప్పండి. సేవకులు pray for us, church, especially Christians. Okay. What? Sunny. The words of the Lord has risen upon you. Behold, the darkness shall cover the earth, and thick darkness says the deep. This is for you. But the Lord will arise upon you, and His glory will be seen upon you. So I pray that this year, may God's grace, mercy, and His glory will rise upon you. And I pray that He will set His light upon you, and may all the people see that through your life, through your both life and through your ministry. So what I believe, when God calls two people as one, there are not two different ideas, two different thoughts. It has to be one. So when you are in two different ways, come under one roof. This year, may God's glory will be upon you. I pray that He will show His glory. So we all pray. Our gracious Heavenly Father, Lord, Lord, I thank you for their sister's life, for adding one more year into her life, Pastor Lord. Lord, we pray that this year will be a year of blessing and breakthrough and enlargement over their life, Pastor Lord. ఇంతకు మునుపు ఎన్నడూ ఉండని రీతి ఈ సంవత్సరాన్ని మీరు ఉంచబోతున్నందుకు మీకు వందనాలు. మునుపు ఎన్నడూ చూడనట్టుగా ప్రభు ఆశ్చర్యాన్ని కలిగించే సంవత్సరంగా మీరు మార్చబోతున్నందుకు మీకు వందనాలు. ఊహించని కార్యాలు, వాళ్ళ అద్భుతాలు అని మునిపెన్నడు చూడని అద్భుతాలు వాళ్ళ జీవితంలో ఈ సంవత్సరం వాళ్ళు చూచుదురు కాక అనుకోలేదు. 37 అధ్యాయంలో భక్తుడు ఎండని ఎవరికి ప్రవచించినట్టు తండ్రి, ఈ రోజు నీ యొక్క నామము పేరు నేను వాళ్ళ జీవితంలో ప్రవచిస్తున్నాను సార్. Lord, I speak blessing over their life. I prophesy prosperity over their life. Every door, closed doors be opened in the mighty name of Jesus. And I declare and declare that let there be no brightness upon the Lord. Let there be overflowing joy over their life, Master. Let everything be overflow in their life. In Jesus' precious name, I call them as a blessing. I declare them as a blessing to the nations and especially to the city and whatever they have been planned for, Master. Let every heart desires come to pass in the mighty name of Jesus.